శరన్నవరాత్రులలో 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకురాలి రూపంలో కొలుస్తారు. ఆదిభిక్షుడైన ఈశ్వరుడికి సైతం భిక్ష పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. ఓ చేతిలో అక్షయ పాత్ర, మరొక చేతిలో గరిట పట్టుకొని అమ్మవారు సకల జీవరాశుల ఆకలి దప్తికలను తీరుస్తారు. నిత్యం అన్నపూర్ణాదేవిని కొలిచిన వాళ్ళకి ఇతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అన్నపూర్ణాదేవి కథ. దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సుని చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి తపస్సు చేస్తున్న పరమశివుడిని ఆరాధిస్తుంది. శివుడిని ధ్యానం నుంచి మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరుతారు. మన్మధుడు శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా శివుడి ధ్యానం చెదిరిపోయింది. అప్పుడు శివుడు ఆగ్రహించి తన 3వ కంటితో మన్మధుడిని భస్మం చేస్తారు. తరువాత ఆ బోలాశంకరుడు మరొక ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తారు. పార్వతీదేవికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఇలా చెప్తారు: తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నారు. కావున నీవు పవిత్ర కాశీ క్షేత్రంకి వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్నలను అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్పారు. నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నపూర్ణగా అన్నదానం చేస్తున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణాదేవి వద్దకు వచ్చారు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దానితో బోలాశంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరించారు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఇలా అన్నపూర్ణాదేవి ఆ బోలాశంకరుడికి సైతం భిక్షను వేసింది. ఇది అన్నపూర్ణాదేవి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియో కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు.